ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని మండిపడుతున్నారు జనం. అలవి కాని హామీలతో అన్ని వర్గాలను మోసం చేశారని హస్తం పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. రేవంత్ సర్కారుపై జనంలో ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. ఈ ఓట్ల ముందల ఏదో ఇట్లా ఈ 2 ఎకరాల 3 ఎకరాలు ఆ 2 ఎకరాలోడు 3 ఎకరాలోడు వేస్తే గెలవను. ఇప్పుడు గెలవనేవా ఎట్ట గెలుస్తాడో తలకాయ అయితే కొట్టావు. ఇప్పుడు ఢిల్లీలో ఈ నల్గొండ జిల్లాలో ఆయన గెలుస్తాడు, కాళ్ళే కొడతారు ఇక్కడ. ఇక ఆయన గెలిచేది నమ్మకమా? అది ఉద్యోగస్తులు వేస్తాడు, ఉద్యోగస్తులకి పీకిస్తుందా? ఉద్యోగస్తునికి వస్తున్నాయి సరిగ్గా ఏది వస్తలేదు చక్కగా. నువ్వు వచ్చిన కాంచి ఏది లేదు, అన్నీ ఉత్తాయి. నీ అన్ని ఒక్క మాట కూడా నమ్మకం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు రైతుల్ని మరోసారి దగా చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు కనబడుతుంది. ఇప్పటికి కూడా రైతు భరోసా చేసినా అని చెప్పి పేపర్లలో టీవీలలో చెప్పుకుంటారు, కానీ గ్రౌండ్ స్థాయిలోకి వస్తే మా రైతులకు ఎవరికి రైతు భరోసా వల్లేదు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, నేను ప్రత్యక్షంగా రైతు, నాకు ఇప్పటి వరకు రైతు భరోసా వల్లే 2 ఎకరాల్లో పడ్డాయి అని చెప్పి చెప్పుకుని వీరు ఆధార మాట్లాడుతూ ఉన్నారు, కానీ రైతు భరోసా మాత్రం పడలేదు. ఇది మాత్రం ప్రజల్ని రైతుల్ని అందరూ కూడా మభ్యపెట్టేటువంటి పరిస్థితి తప్పించి వేరే కాదు. ఖచ్చితంగా ఈ రకంగా పోతూ ఉంటే రైతుల నుంచి త్వరలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు చెడ్డ రోజులు రాబోతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రైతులందరిని ఆదుకోవాలని చెప్పి మా రైతుల కొరకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధులు ఇచ్చిండు అన్నాడు. ఇదే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆ రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చింది, కానీ రైతుకి ఎక్కడ కూడా భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గ్రామీణ స్థాయికి వచ్చి రైతులను అడిగితే ఒక్క రైతు కూడా ముఖంలో సంతోషం లేదు. రైతులంతా మొత్తుకుంటా ఉన్నారు, గుండెలు అవిసేలాగా ఏడుస్తూ ఉన్నారు. ఇందుకు పెట్టుబడి సాయం ఈ వరకు కూడా అందించినటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 3 టర్ములు అయింది. 3 టర్ముల ఒకసారి ఆధారబాధ 2-3 ఎకరాలకు ఇచ్చిరు, రెండో రైతు బంధు ఎగరబెట్టిరు. ఇప్పుడు మూడోసారి మాత్రం వేసినామని చెప్పి పేపర్లలో టీవీలలో చెప్పుకుంటూ తప్పించి కింది స్థాయికి వచ్చి రైతులను అడిగితే మాత్రం ఒక్క రైతన్న రైతు బంధు పడ్డది, రైతు భరోసా పడ్డది అని చెప్పి చెప్పే పరిస్థితి లేదు. ఇది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుస్థితి. ఈ రకంగా రేవంత్ రెడ్డి రైతులు మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులు మీదికి లేవకుండా నెత్తి మీద చేతులు పెట్టి ఒత్తుతూ ఉన్నాడు. నాకు 1.5 ఎకరం భూమి ఉన్నది. ఇప్పటి వరకు రైతు బంధు వల్లేదు. ఎప్పుడేస్తారో అని ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు దున్నేటప్పుడు ఆ డబ్బులు వచ్చేటి, దానికి మందులకు కైకిళ్లకు అవిటికి బనికొచ్చేటి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది 3వసారి. కనీసం ఎకరంన్నర ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ నేను వేడుకుంటున్నా, దయచేసి రైతు బంధు తొందరగా రైతులందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో కానీ తెలంగాణలో ఎక్కడైనా రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం ఉండదని అంటారు. అందుకనే ఈ ప్రభుత్వానికి మేము రైతులందరి తరఫున వేడుకుంటున్నాం, దయచేసి తొందరగా రైతు బంధు వేసి రైతులందరినీ కాపాడవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేని పక్షంలో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, అయ్యా మీ ఇష్టం, మరి ఎవరు ఇళ్ళకి ఎట్లా తిరుగుతారో ఏ పార్టీ వస్తుందో మేము అక్కడ నిలదీసేయాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి రైతులను అయితే ముఖ్యంగా తొందరగా రైతు బంధు వేసి వాళ్ళను కాపాడాలని మేము ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతుల బతుకంత ఆగమైపోయింది. అప్పుడు రైతు బంధు అన్నారు, ఇప్పటికీ రైతు బంధు వల్లేదు, ఏం వల్లేదు. ఎకరాకు ఒక ఎకరం ఉన్న వాళ్ళకి పడ్డాయని చెప్పేసి అంటారు, కానీ ఇప్పుడు చాలామంది ఈ వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇప్పుడు అప్పుడు ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో ఈ దునకాలప్పుడు నాట్లప్పుడే పైసలు పడుతుండే, టైంకు అంత పెట్టుబడి సాయం అందిస్తే అందరికి ఉపయోగం జరుగుతుండే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వచ్చినాక రైతుల బతుకంత ఆగమైపోయింది. ఇప్పటి కూడా రైతు బంధు వల్లేదు. ఈ యొక్క అప్పుడు కేసీఆర్ జమ చేసిన పైసలే మొదటిసారి ఇచ్చిండు, రెండోసారి ఎగబెట్టిండు, ఇక మూడోసారి మొన్న ఆగస్టు నుంచి ఇత్తా అని చెప్పేసి ఇప్పటికి ఇచ్చింది లేదు. సచ్చింది రైతుల ఉసురు పోసుకుంటుండు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ రైతు పెట్టుబడి కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పటి కూడా రైతు పెట్టుబడి సాయం రేవంత్ సర్కారు అందించలేదు. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము ఎక్కడ బాగుపడలే. ఈరోజు ఈ రైతులను గోసవచ్చుకున్నటువంటి ఈ రేవంత్, ఈ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలున కూలిపోతారు. ఎందుకంటే రైతుల ఉసురు మంచిది కాదు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే మాకే మమ్మల్ని అరిగోస పెట్టి ఉసురు పోసుకుంటున్నావు. అయితే నాకు 2 ఎకరాల వరకు పొలం ఉన్నది. ఈ వరకు రైతు బంధు వల్లేదు. రైతు బంధు 2 ఎకరాల వరకు వేసినా అని గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు అంటుండు. మాకు ఈ వరకు కూడా 1 రూపాయి వల్లేదు. మా దగ్గర ఇంకా 20 గుంటలు ఉన్న వాళ్ళు కూడా మాకు వల్లేదు అంటున్నారు. అయితే మేము ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ కేసీఆర్ గారు పంట ఫస్ట్ ఎత్తుండే 5,000,
మాకు ఎదురు చూడకుండానే మాకు 5,000 అవుతుండే. ఇది 15,000 లేకుండా 6,000 ఎవరు 2 ఎకరాల వరకు కూడా వాళ్ళది. ఇప్పటికైనా ఎవరు రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాం. మాకు సన్నకారు రైతులము, మాకు ఇంతవరకు రైతు బంధు పడతాయి అన్నారు, పర్లేదు. ఇంకా బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వలే. పింఛన్లు ఇస్తున్నారు, పింఛన్లే. ఇప్పుడు ఇంకోటి రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బంధు ఇంకా ఇప్పటి వరకు నాకు దాదాపు అంటే 1 ఎకరన్నర పొలం ఉంది సార్. నాకు ఇంతవరకు కూడా రైతు బంధు వల్లేదు. నాకు ఎకరన్నర ఉంది కానీ నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. నేను అప్పు చేసి చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడి నా పెళ్ళని నా పిల్లలను దాక్కోలేక చాలా కష్టాలు పడుతుంది సార్. కరెక్ట్ కాదు సార్. ప్రభుత్వం పాలన అనేది ఇది ప్రజాపాలన, కానీ ప్రజాపాలన కాదు సార్, ఇది ప్రజా దోపిడీ పాలన. ఇది ఆడవాళ్ళకి బస్ ఫ్రీ అని పెట్టిండు. ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని వస్తారు. ఇళ్ళల్లో ఏది చేయకుండా ఏం చేయకుండా ఆడవాళ్ళని ఆగం చేసుకుంటా కొట్టుకొని వస్తున్నారు. 2,500 రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తున్నాడు. ఇంతవరకు ఆడవాళ్ళకి మా మహిళలకు 1 రూపాయి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వరకు కళ్యాణం చేసుకున్న ఆడపిల్లలకి ఒక్క రోజన్నా వాళ్ళ దగ్గరికి 1,50,000 ఇచ్చిండ రేవంత్ రెడ్డి. ఏం చేసిండు? ఇన్ని రోజుల పరిపాలన అయితే అని అసెంబ్లీలో ఏం చేస్తున్నారు అందరు కలిసి? ఇదైతే మాట్లాడడానికి అయితే చేతనైతలే కానీ కేసీఆర్ ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఈయన ఏం చేసిండు అని, ఈయన వాళ్ళకి ఏమి ఇచ్చిండు? కనీసం చీరలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. కానీ కేసీఆర్ సార్ అయితే మాకు చీరలు అందరికీ, మా ఆడవాళ్ళకి మహిళలు బ్రతకమ్మకు చీరలు ఇచ్చేది. ముసలోళ్ళకి కూడా వాళ్ళకి 3,000 4,000 పెన్షన్ ఇచ్చేది. వాళ్ళు మందులు తీసుకోవడానికి వాళ్ళకు ఆర్థికంగా ఉన్నా కూడా వాళ్ళకు ఆ డబ్బులతోటి వాళ్ళు మెయింటైనింగ్ చేసుకున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది రోగాల పాలే వాళ్ళు చనిపోతున్నారు. మహిళలకి ఏం చేస్తారు? కొట్టుకొని సన్నుకున్నాడు ఆయన. ఒక బస్ ఫ్రీ పెట్టిండు. ఏం చేసిండు చెప్పు రేవంత్ రెడ్డి? మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం బాగలేదు. 6 గ్యారెంటీలు ఉన్నాడు, 6 గ్యారెంటీలు ఏవి వస్తలేవు. మాకు రైతు బంధు ఎప్పుడైనా టైంకి పడుతుండేది. వానాకాలం పంట కానీ యాసంగి పంట కానీ రైతు బంధు మాకు మంచిగా టైంకి ఇస్తుండేది. పెట్టుబడులకు సాయంకి బాగా వస్తుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వంలో మాకు ఇప్పటివరకు రైతు బంధు రాలేదు. నాకున్న 2 ఎకరాల పంట, 2 ఎకరాలకు వరి నాటుకున్నాము. మాకు ఇప్పటివరకు రైతు బంధు అనేది రాలేదు. మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? అన్ని 6 గ్యారెంటీలు అమలుకి వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాం అని చెప్పి ఆశపడి ఓటేసి గెలిపించుకొని ఇవాళ మేము చాలా బాధలు పడుతున్నాము. ఈ ప్రభుత్వం మాకు అసలు వద్దే వద్దు. మా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు చాలా మంచిగా బాగుపడినాం. మేము రైతు బంధు ఇచ్చిండు, అన్ని అమలుకి అయినాయి. మిషన్ భగీరథ కానీ ఏవైనా మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, అన్నీ బాగున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడి ఈ ప్రభుత్వం మాకు వద్దే వద్దు. మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు వద్దు. కాంగ్రెస్ పాలనే వద్దు. మాకు కేసీఆర్ పాలన కావాలి, కేసీఆర్ ప్రభుత్వం కావాలి. తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే మేము బాగుపడతాం.